సెల్ ఫోన్ కంప్యూటర్లలో వైరస్ ఎలా ప్రవేశిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ వైరస్ అంటే జీవుల్లో రోగాలు కలిగించే వైరస్ కాదు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఒక విధమైన యాంత్రిక సంకేతాలతో నిర్దేశితమయ్యే విద్యుత్ ప్రేరణ ద్వారా పనిచేస్తాయి. దీన్నే ప్రోగ్రామ్ అంటారు. కంప్యూటర్ పరిభాషలో పట్టుకోవడానికి, చూడడానికి వీలయ్యే భాగాలను హార్డ్వేర్ అని, అలా వీలు కాని ప్రోగ్రాంలను సాఫ్ట్వేర్ అని అంటారు. సాఫ్ట్వేర్ అనే ఈ ప్రోగ్రామే సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది ఇంటర్నెట్ ద్వారా అవాంఛనీయమైన సాఫ్ట్వేర్లను సృష్టిస్తారు. ఇక ఇవి ఒక పరికరంలోంచి మరో పరికరంలోకి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇది చేరిన పరికరాలు ఆశించిన విధంగా కాకుండా అనర్థంగా పనిచేస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్ వైరస్లు కూడా వ్యాపిస్తాయి. అసలు కంప్యూటర్లోకి వైరస్లు ఎలా వస్తుంది, అసలు వైరస్ ఎలా పుట్టిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా జలుబు, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి జబ్బుల్ని కలిగించే వైరస్లకు భౌతిక రూపం ఉంటుంది. వాటిని మనం మైక్రోస్కోప్లో చూడవచ్చు. కానీ కంప్యూటర్ వైరస్లకు భౌతిక రూపం లేదు. అవి కేవలం చిన్న చిన్న కంప్యూటర్ ప్రోగ్రాంలు. మనకు ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రాంలో దూరి తమను తాము పునరుత్పత్తి చేసుకునేలా ఉండే తేలికపాటి కంప్యూటర్ ప్రోగ్రాములే వైరస్లు. మన జీవకణంలోకి జబ్బులు కలిగించే వైరస్లు దూరి తనలాంటి వైరస్లనే పదే పదే తయారు చేసేలా మన సొంత జీవకణాన్ని నియంత్రించేదే సాధారణ వైరస్. ఆ క్రమంలో మన వ్యాధిగ్రస్తులు కావడం, మంచాన పడి పని చేయలేకపోతాం. అలాగే మనకు కావలసిన కంప్యూటర్ ప్రోగ్రాంలోకి వివిధ పద్ధతులు అంటే ఇంటర్నెట్ ద్వారా ఫ్లాపీలు, ఫ్లాష్ డ్రైవ్లు ఒక కంప్యూటర్ నుంచి తీసి మరో కంప్యూటర్కి కలిపి వాడడం ద్వారా సంక్రమించి ప్రోగ్రాం పనితీరును అడ్డుకుంటాయి. ఇంటర్నెట్, ఈమెయిల్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు మొదలైన ఫోన్లకు వైరస్లు విస్తరిస్తున్నాయి. 1970లో ఈ కంప్యూటర్ వైరస్లు తయారయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్యూటర్ల వైరస్ల దాడి అధికమవుతుంది. సుమారు 1,00,000 కోట్ల రూపాయల మేర ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కంప్యూటర్ వైరస్ల వల్ల నష్టం కలుగుతుంది. వ్యాపార లాభాలకు, రహస్యాలను తెలుసుకునేందుకు కొందరు స్వార్థపరులు కంప్యూటర్ వైరస్లను రూపొందిస్తున్నారు. రకరకాల ఆకర్షణపూరితమైన ప్రకటనల ద్వారా మన కంప్యూటర్లలో వైరస్లను ప్రవేశపెడతారు. సమర్థవంతమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడడం ద్వారా ఈ వైరస్లను నియంత్రించగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.